హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను గాయత్రి. ఈరోజు మన వీడియోలో వినాయకుడి పండుగ ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఒకనాడు పార్వతీదేవి స్నానం చేయడానికి తన ఇంటి లోపలికి వెళ్ళింది. ఆమెకు ఎవరూ అంతరాయం కలిగించకూడదని అనిపించింది. కాబట్టి తన శరీరపు పసుపు గడ్డితో ఒక చిన్న బాలుడిని సృష్టించింది. అతడే ఆమె కుమారుడు. ఆమె అతనికి ఇలా చెప్పింది, నువ్వు నా గది తలుపు దగ్గర కాపలాగా ఉండాలి, ఎవరిని లోపలికి రానియకూడదు అని ఆజ్ఞాపించింది. అంతలో శివుడు అక్కడికి వచ్చాడు. తాను గది లోపలికి వెళ్ళబోతే ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివుడు కోపంగా, నేను శివుడిని, నన్నెలా ఆపగలవు అన్నాడు. కానీ ఆ బాలుడు మాత్రం, నా తల్లి ఆజ్ఞ ఇచ్చింది, లోపలికి వెళ్ళకూడదు అని అడ్డుకున్నాడు. శివుడు ఆగ్రహంతో తన త్రిశూలం విసిరి ఆ బాలుడి తల నరికివేశాడు. పార్వతీదేవి బయటకు వచ్చి చూసి తీవ్రంగా విలపించింది. అతడు నా కుమారుడు అని చెప్పి శివుడిపై ఆగ్రహం చూపించింది. అప్పుడు పార్వతి శోకంతో కోపంతో ప్రపంచాన్ని నాశనం చేస్తానని సంకల్పించింది. దాంతో దేవతలందరూ శివుడిని వేడుకున్నారు. అప్పుడు శివుడు తన తప్పు గ్రహించి వెంటనే తన గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు. అదేమిటంటే, తూర్పు దిశలో ముందుగా కనబడిన జీవి తలను తీసుకొని రండి అని. వారికి కొద్ది దూరంలో ఒక ఏనుగు పిల్ల కనిపించింది. దాన్ని పట్టుకొని తలను తీసుకువచ్చి ఆ బాలుడి శరీరానికి అమర్చారు. శివుడు జీవ ప్రదానం చేయగా ఆ బాలుడు మళ్ళీ లేచాడు. అతనికి గణపతి వినాయకుడు అని నామకరణం చేసి అన్ని దేవతలకు ముందుగా పూజలు పొందే అధికారం ఇచ్చాడు. ఈ కథలో అర్థం ఏమిటంటే, గణపతి అనేది అవరోధాలను తొలగించే దేవుడు. ఏ పని ప్రారంభం అయినా ముందుగా గణపతిని ఆరాధిస్తే విజయం సులభంగా లభిస్తుంది. వినాయకుడి వ్రతం చేయడం వల్ల పాపాలు పోయి ఐశ్వర్యం వస్తుంది. విద్యలో విజయాలు సాధిస్తారు. కుటుంబం సంతోషంగా ఉంటుంది. వినాయకుడి కటాక్షం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.